హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా పిన్ని వచ్చింది ఊరి నుంచి. సరే కదా అని చెప్పి ఇడ్లీ వేద్దామని చెప్పి ఫ్రిడ్జ్ తీసాను. అందులో 3 రకాల పిండిలు ఉన్నాయి. సర్లే అని చెప్పి ఒక రకం పిండి తీసి ఇడ్లీ వేసాను. అదేమో అతుక్కుపోయి అసలు రావట్లేదు ప్లేట్కి. స్పూన్ పెట్టినా కూడా స్పూను దిగట్లేదు. గట్టిగా బోర్లించి కొట్టినా కూడా ఇడ్లీలు రావట్లేదు. ఏంటో అర్థం కాలేదు, మొత్తం జిగురు జిగురుగా ఉన్నాయి. ఈలోపు మా అమ్మ వచ్చింది. ఏం చేసావు అని అడిగింది. ఇడ్లీ వేసానమ్మా, రావట్లేదు, ఏంటో అర్థం కావట్లేదు అని చెప్పాను. అయితే మా అమ్మ, నువ్వు వేసింది ఇడ్లీ పిండి కాదు, బజ్జీ పిండి వేసేసావు ఇడ్లీ అని చెప్పి తిట్టేసింది ఇష్టం వచ్చినట్టు. ఫ్రిడ్జ్లో బజ్జీల కోసం అని చెప్పి పిండి పెట్టి వెళ్ళాను. వచ్చేసరికి వాటితో ఇడ్లీలు వేసావా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు తింటుంది. నాకు ఎలా తెలుస్తుంది ఫ్రెండ్స్, ఫ్రిడ్జ్లో ఇడ్లీ పిండి, దోశ పిండి, బజ్జీ పిండి 3 రకాల పిండిలు పెట్టింది. అందులో ఏదేదో నాకు ఎలా తెలుస్తుంది, రాయాలి కదా. మళ్ళీ నన్ను తిట్టేస్తుంది రివర్స్లో ఇష్టం వచ్చినట్టు. ఇప్పుడు ఏమైంది, వీటిని తీసి ఆయిల్ వేస్తే బజ్జీలు వస్తాయి కదా, తప్పేముంది అందులో. ఈలోపు మా పిన్ని పారిపోయింది. ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే నేను వెళ్ళిపోతున్నాను, మీ బాబాయ్ ఫోన్ చేశారు, ఇప్పుడప్పుడే రాను అని చెప్పింది. చూడండి ఫ్రెండ్స్, మా అమ్మతో హెడేక్ వచ్చేస్తుంది నాకు. అసలు తప్పంతా వాళ్ళు చేస్తారు, దేని మీద ఏదో రాయరు, మళ్ళీ నన్ను తిడతారు. ఇందులో తప్పేముంది మీరు చెప్పండి.